నేను మాతను, ధరణీమాతను. నా మనసులో కొన్ని సందేహాలు కలిగాయి. మహాశక్తులు లభించిన ఒక వ్యక్తి లక్ష్యం కేవలం వాటిని దుర్వినియోగం చేయడమే అయితే సృష్టి యొక్క అస్తిత్వానికే ప్రమాదం సంభవించదా? ఎవరైనా జగత్కల్యాణం కోసమని దివ్య వరాలు పొంది వాటిని కేవలం ఒక వర్గ ప్రయోజనానికే పరిమితం చేస్తే ఆ వరప్రదానం అనుచితం కాదా? జీవనం కోసం ఒక కార్యం సాధించాలనుకున్నప్పుడు ఆ కార్యసాధనే ముఖ్యమా? ఆ లక్ష్య సాధనకు ఎంచుకున్న మార్గం ఉచితమో అనుచితమో ఆలోచించనవసరం లేదా? శుక్రాచార్యులు జగత్కల్యాణం కోసమని సంజీవని మంత్రాన్ని వాంఛించాడు. కాని తన స్వప్రయోజనానికి, తన స్వార్థానికి వినియోగిస్తున్నాడు. ఆయన నిర్ణయం ఎటువంటి నాటకీయ పరిణామాలకు దారితీస్తుందోనని ఆసక్తిగా నిరీక్షిస్తున్నాను. చిత్రరథ, మలయకేతు, ఏమైనది? దేవేంద్ర, దానవరాజు కాలకేతు దేవలోకమును ఆక్రమించడానికి రణభేరి మోగించాడు. అతని సేనలు దండెత్తడానికి శరవేగంతో దూసుకొస్తున్నాయి. దేవలోకంలో యుద్ధభేరి మ్రోగించండి. సేనలను తక్షణం సమాయత్తం చేసి దానవ సేనలను ఎదుర్కొనేలా ఆదేశించండి. వెళ్ళండి. తమ ఆజ్ఞ దేవేంద్ర. నా దృష్టిలో ఈ యుద్ధం నా దానవ శిష్యులకు ఇచ్చిన మాట నిలబెట్టుకొనుటకు. నేను శిష్యులకు వాగ్దానము చేశాను. నేను దానవ సంపత్తిని రక్షిస్తానని, వారిని విజేతలుగా చేస్తానని. అయితే యుద్ధమే ప్రథమ మరియు అంతిమ మార్గమా? అవును దేవి, నేనీ మార్గంలో వెనుకడుగు వేసే ప్రసక్తే లేదు. అయితే తమ నీడలా సర్వవేళలా తమను అనుసరిస్తాను. నా దృష్టిలో నా పతి సర్వశ్రేష్ఠులు. నేను తమ ధర్మపత్నిని స్వామి. జీవితంలో స్త్రీకి పతిని మించినది మరేవీ లేదు. ఏదైనా పతి తర్వాతే. తమరు వెళ్ళిరండి. తమరు తిరిగి వచ్చే వరకు నేను తమ విజయం కోసం ప్రార్థిస్తూ ఉంటాను. సారథి, రథాన్ని నిలుపు. ఆగు సారథి. దేవేంద్రుడికి జై! కాలకేతు మహారాజులకు జై! దేవేంద్రుడికి జై! 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 దేవేంద్ర, నీవు బహుశక్తిమంతుడవని విర్రవీగుచున్నావు. నేటితో నీ గర్వము నశించిపోవనున్నది. నిన్ను ఓడించి నీపై ప్రతీకారం తీర్చుకోవడానికి వచ్చాను. రా, యుద్ధాన్ని ప్రారంభించు. ఆక్రమణ జరుపుతున్నది మీరే కాలకేతు, మీరే, మేము కాదు. మేము మా రక్షణ కోసం యుద్ధం చేస్తున్నాం. యుద్ధాన్ని మీరే ఆరంభించండి. తిరిగి పంత.
నీ మాట తీరు చూస్తుంటే యుద్ధం చేసే సాహసం లేదనిపిస్తోంది. మేము యుద్ధానికి సవాలు చేస్తుంటే నీవు వెనుకంజ వేస్తున్నావు. ధైర్యం ఉంటే రా, యుద్ధానికి ఉపక్రమించు. మేము పిరికి వాళ్ళము కాము. ఈ నిజం మీకు బాగా తెలియను. మిమ్మల్ని పలుసార్లు పరాజితుల్ని చేశాము. ఈ రోజు అదే జరగనున్నది. మేము నీ సవాల్ను స్వీకరిస్తున్నాము. కాచుకో కాలకేతు.
ఇంతవరకు నీ ప్రతాపాన్ని చూపించావు, ఇక నా ప్రతాపాన్ని చూడు. కాచుకో. ఆక్రమించండి. విజృంభించండి.